అందరికీ నమస్తే. నేను నిన్న ఒక పర్యావరణ ప్రేమికుడితోని వాట్సాప్ కన్వర్జేషన్ జరిపిన. సో ఆయన పర్యావరణం సంబంధించిన సబ్జెక్ట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. సో ఆయనతో ఒక కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు, వాట్సాప్లో కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఆయన టిక్ ఓకే తంబు పెడతాం కదా, ఓకే అన్నప్పుడు తంబుని టిక్ పెడతాం కదా, దానికి బదులు ఆయన చెట్టు పెడుతున్నాడు. అంటే ఓకేకి బదులు చెట్టు పెడుతున్నాడు ఓకే అని. సో ఆ సింబల్కి బదులు ఈ సింబల్ పెడుతున్నాడు. నాకు అనిపించింది ఏంటంటే అసలు పర్యావరణం మీద ఎంత ప్రేమ కూడా ఉంటుందా అసలు. టిక్కుకు బదులు చెట్టు పెట్టే ఆలోచన, చెట్టు టిక్కు పెట్టే ఆలోచన ఎట్లా వచ్చింది ఆయనకు. అంటే ఆయనకు ఎంత ప్రేమ ఉంటే పర్యావరణం మీద అంత ఆలోచన వస్తుందని నాకు అనిపించింది. సో పర్యావరణం మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన డైలీ లైఫ్లో కూడా, రొటీన్లో కూడా ఎక్కడ చెట్టు పెట్టే ఆప్షన్ ఉంటే అక్కడ చెట్టు పెట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు పర్యావరణం గురించి, చెట్టు గురించి, డిఫారెస్టేషన్ గురించి. అంటే ఒక చెట్టు చిన్న తంబుకు బదులు ఒక చెట్టు పెడితే అవతల మనిషిని ఇంతగానం ఆలోచింపజేసేటట్టు చేస్తున్నాడు ఆయన. దానివల్ల కొంతైనా ఆలోచన వస్తుంది. సో నాకు 10 మందితో షేర్ చేసుకోవాలనిపించింది. సో మనం కూడా టిక్కు బదులు ఇప్పటి నుంచి వాట్సాప్లో చెట్టు పెడదాము, ఓకేకి బదులు చెట్టు పెడదాము. దానివల్ల ప్రతి ఒక్కరూ అట్లా చెట్టు పెట్టుకుంటా పోతే ఇట్లా వీళ్ళు ఎందుకు చెట్టు పెడుతున్నారన్న ఆలోచన వస్తుంది. దానివల్ల చెట్ల మీద ఆలోచన వస్తుంది, మొక్కల మీద ఆలోచన వస్తుంది, పర్యావరణం మీద ఆలోచన వస్తుంది. ఫస్ట్ మనం ఏంటంటే భూమి మీద చెట్టు పెట్టడం కాదు, ఒక చిన్న ఫస్ట్ స్టెప్గా మనము వాట్సాప్లో చెట్లు పెడదాము. ఓకేకి బదులు తంబుకి బదులు వాట్సాప్లో చెట్టు పెడదాము. వాట్సాప్లో చెట్లు నాటిన తర్వాత మనము డైలీ మళ్ళీ బయట మనము భూమి మీద చెట్లు నాటడం మొక్కలు నాటడం స్టార్ట్ అవుతుంది. ఈ అలవాటును చేసుకుంటే ఫస్ట్ మనం వాట్సాప్లో చెట్లు నాటుదాము, తర్వాత భూమి మీద మొక్కలు నాటుదాము. సో ఇది ఇట్లా అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆలోచన వస్తుంది, పర్యావరణానికి మేలు జరుగుతుంది. అంటే ఒక చిన్న ఆశ, చెట్టును ప్రతి దగ్గర ఓకే తంబుకు బదులు చెట్టు పెట్టినా కొద్దీ, చెట్టు తంబు పెట్టినప్పుడల్లా ఒక అవతల మనిషికి, చూసిన ప్రతి మనిషికి ఆలోచన వస్తుంది. ఆయన కూడా అదే రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో దానివల్ల పర్యావరణానికి ఎంతో కొంత 1% అన్న మేలు జరుగుతుందని ఒక చిన్న ఆశ. సో ఆయన అట్లా పెట్టినందుకు ఇది నేను కూడా 10 మందికి చెప్పాలి, లేకపోతే అది అట్లనే ఉండిపోతుందనే ఆలోచనతోటి నేను కూడా ఇట్లా ఓ ప్రయత్నం చేసిన. నేను కూడా మారిన, అట్లా ఓకేకి బదులు చెట్టు పెడుతున్నాను. సో మీరు కూడా ప్రతి ఒక్కరు వాట్సాప్లో ఫస్ట్ చెట్లు నాటండి, తంబు తీసేయండి, చెట్టు పెట్టండి. తరువాత మనకు మొక్కలు పెంచే ఆలోచన వస్తుంది, మొక్కలు నాటే ఆలోచన వస్తుంది. మన పిల్లలకు కూడా అదే చెప్పండి, ఓకేకి బదులు తంబుకు బదులు చెట్టు పెట్టమని చెప్పండి. కాబట్టి వాట్సాప్లో చెట్టు పెడితే మనం మొక్కలు పెట్టడానికి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. సో ఇది నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందరు ఖచ్చితంగా రేపటి నుంచి తంబుకు బదులు చెట్టు పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.